అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికి వందనాలండి. మనం ప్రత్యేకంగా మరి ఒక అంశం మీద మనం 3 వారాలు బట్టి ఈ వారం కూడా అదే మీకు అర్థమై ఉంటుంది. క్రైస్ట్ సెంటర్డ్ హోమ్, క్రీస్తు కేంద్రీకృత గృహాలు ఎలా ఉంటాయి అనే విధానంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. అలాగనే ఈరోజు క్రీస్తీకృత కుటుంబం మరొక చోట ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. దేవుడు ఈ లేఖన భాగాలు మన కొరకే దీవించును గాక. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఉంది ఈ కుటుంబము ఎలాంటి విధానాలతో నిండి ఉంది అనే విషయాన్ని మనం ఈ పూట మనం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతాం. అప్పుడు వారు ఒలీవల కొండ అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమునకు నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేస్తుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయ్య, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచు ఉండేరి. దేవుడు ఈ దివ్యమైన లేఖన భాగాన్ని మన ఎన్నికల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ క్రీస్తు కేంద్రీకృత కుటుంబం అనబడిన కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాలు దేనితో నింపబడి ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం ఈ పూట మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ 1వ అధ్యాయము అపోస్తల కార్యములు 13వ వచనం. ఈ 13వ వచనంలో ఉంది, ఇక్కడ సహవాసముతో ఉంది. చూసారా, ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఇక్కడ స్త్రీ పురుషులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ సహవాసంతో ఉన్నారు ఈ కుటుంబం. కాబట్టి క్రీస్తు కేంద్రీకృత కుటుంబంలో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సహవాసం లేకపోతే మనం ఆత్మీయంగా బలపడలేం, స్థిరపడలేం, దేవుని కొరకై ఎదగలేం. మరి ముఖ్యంగా సహవాసము దేనికి సపోర్ట్ చేసిద్దంటే పవిత్రతకు, పరిశుద్ధతకు, క్రీస్తులో మనం ఎదగటానికి ఈ క్రీస్తు కేంద్రీకృత కుటుంబం ఏదైతే ఉందో అది మనకు సహాయపడేదిగా ఉంటుంది. సహవాసం లేకపోతే వాస్తవంగా చెప్పాలి, ఆడు ప్రభువులో లేడని అని చెప్పాలంతే. ప్రభువులో నిలబడలేదు అని చెప్పాలి. ఆడు ప్రభు సంబంధి కూడా కాడు అంతే. ఎందుకంటే సహవాసములో దేవుడు అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు. సహవాసములో మనం నిలబడకపోతే, సహవాసంలో మనం ఆత్మీయంగా ఉండకపోతే, సహవాసాన్ని మనం ప్రేమించకపోతే నువ్వు డూప్లికేట్ అని చెప్పాలి. ఒకటే మాటతో చెప్పాలన్నమాట. నువ్వు డూప్లికేట్ వ్యక్తివి అని చెప్పాలన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా వారు సహవాసాన్ని ఎడతెగక వారు కొనసాగిస్తూ వచ్చారు. మేడగదుల్లోనైతేనేమి, గృహాలలోనైతేనేమి, ఇళ్లలోనైతేనేమి, వారు ఎక్కడైతే కూరుకుంటున్నారో అక్కడ సమృద్ధి అయిన సహవాసాన్ని వారు అనుభవిస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు పవిత్రంగా బతకగలిగారు, ధైర్యంగా బతకగలిగారు, దేవుని కొరకు జీవించగలిగారు, దేవుని కొరకు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయగలిగారు. సహవాసం అనేది లేకపోతే చాలా నష్టపోతాం మనం. అందుకని మనం ఒక ప్రార్థన టీముగా, ఒక సహవాసముగా, క్రీస్తు కేంద్రీకృత కుటుంబముగా మనం ఏరు ఉన్నాము అనే విషయాన్ని మనం నమ్మాల్సినటువంటి వారుగా ఉంటున్నాం అన్నమాట. రెండవది, క్రీస్తు కేంద్రీకృత కుటుంబంలో ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం రెండవది. మరి 1వ అధ్యాయము 14 వచనం చదువుతున్నా. వీరందరూ అన్నమాట. వీరందరూ అని అంటే ఏంటి? ఇక్కడ ఒక కుటుంబం. వీరందరూ అని అంటే కుటుంబం అనమాట. అది వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. రెండవ లక్షణం ఏంటండి?
ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఇది వ్యక్తిగతంగా ప్రార్థన ఉండాలి, సహవాసంగా ప్రార్థన ఉండాలి, సంఘంగా ప్రార్థన చేయాలి, స్నేహత్వం కూడా ప్రార్థన చేయాలి. నీ స్నేహితులు ఎవరైనా ఉంటే వారిని పిలిపించుకొని 4 ముగ్గురిని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాల. స్నేహపావకంగా కూడా ప్రార్థన చేయాల. బంధురీత్యా కూడా ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళతోటి ఏదో లోకరీతిగా పోయి పలకరించి మాట్లాడిచ్చి రావటం కాదు, కానీ వారితో కలిసి మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలా. ప్రార్థన అన్ని విధాలుగా ఉండాలా. వ్యక్తిగతంగా ఉండాలి, సహవాసంగా ఉండాలి, సార్వత్రికంగా ఉండాలి, సంఘంగా ఉండాలి, అలాగే స్నేహభావంగా ఉండాలి. తర్వాత బంధుత్వం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయాల్సిన భారం ఉంది మనకి. చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. ప్రార్థన అనేది క్రీస్తు కేంద్రీకృత కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్రార్థన చేయండి అని మొత్తుకుంటున్నా కానీ కొంతమంది ఎందుకో మరి చాలా సిగ్గుపడిపోతున్నారు. మరి ప్రార్థన చేయాలంటే చేయలేకపో అసలుకి నోరెప్పనులు కూడా ఉన్నారు నాకు తెలిసి. కానీ అలా చేయటం మంచిది కాదు. మనం ప్రార్థన ఇచ్చి మనం కూడుతుందే కేవలం ప్రార్థన కోసమే, అంతే. దీంట్లో దేనికోసం కాదనమాట. మనం సావాసంగా ఇలాగ ప్రార్థన చేస్తా వచ్చాం కాబట్టి ఎన్నో ఆత్మీయ అనుభవాలు మనం ఎంత వచ్చాం, తెలుసుకోగలుగుతా వచ్చాం. కాబట్టి ప్రార్థన మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు దేవుడు నెరవేర్చాడు. ఎన్నో కార్యాలు కూడా ఆయన నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు. ఎన్నో అనుభవించాం మనం. కాబట్టి ప్రార్థన ద్వారానే ఇవన్నీ సాధ్యం. ప్రార్థన లేకుండా ఇవన్నీ సాధ్యం కాదు అన్నమాట. కాబట్టి అన్నిటికీ మూలము, అన్నిటికీ ఆధారము, అన్నిటికీ విజయం ఏంటిదంటే ప్రార్థన. ప్రార్థన కానీ లేని సేవ అయినా, ప్రార్థన లేని కుటుంబం అయినా, ప్రార్థన లేనటువంటి ఏదైనా సరే అది నిలబడదు. అది దేవుని కోసం నిలబడదు. అది దేవుని సంబంధమైంది కాదు. అది ప్రార్థన లేనిది ఏదైనా అది దైవ సంబంధమైంది కాదు. కాబట్టి అది నిలబడదు, అది శాశ్వతంగా ఉండదు అనేది బైబిల్ వాక్యం ఖండితంగా బోధిస్తుంది. కాబట్టి రెండో అంశం ఏంటంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో ఆ ఇల్లు నిండి ఉంది. వాక్యం తర్వాత సహవాసంతో నిండి ఉంది ఫస్ట్ అన్నమాట. మూడోది ఆ ఇల్లు దేనితో నింపబడి ఉంది అని అంటే చూద్దాం అన్నమాట. అపోస్తల కార్యంలో 1:15 ఆ కాలం మంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకొని నేను వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం లేఖనములు పలికిన ఆ లేఖనములు నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహం వలన సంపాదించుకున్న రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చాను. కనుక వారి భాషలో ఆ పొలమును కకేల్దాం అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా చాలు. ఇక్కడ ఎంతమంది? ఇక్కడ 125 మంది ఉంటే వారి మధ్యలో ఒక వ్యక్తి లేచి పేతురు వారి మధ్యలో నిలబడి ప్రసంగం చేశాడు. మొట్టమొదటి ప్రసంగం ఇది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రసంగం అన్నమాట. అయితే తన స్థానాన్ని ఇక్కడ ఒకడు లేడు. ఒకని స్థానాన్ని భర్తీ చేయటం కొరకై ఎట్లా చేయాలి అనే విధానంలో అన్నమాట పూర్వపు లేఖనాలన్నిటినీ కూడా పరిశీలన చేస్తూ లేఖనాల గురించి అక్కడ బోధ చేశాడు, పరిచర్య చేశాడు పేతురు గారు ఇక్కడ. కాబట్టి ఆ ఇంట్లో దేవుని వాక్యముతో నింపబడి ఉన్న చాలా పరిశీలన చేస్తున్నారు. క్రీస్తు మరణాన్ని గురించి దావీదు ఎక్కడెక్కడ ఏ అంశాల్లో ఏ విధంగా చెప్పాడు, ఎవరు అప్పగిస్తారు, ఏమవుతుంది ఇది, దాని ద్వారా మరి ఏం చేస్తారు, ఆ డబ్బుకి ఎంత డబ్బుతో అమ్ముతారు, ఆ డబ్బుతోటి ఏం కొంటారు, ఇవన్నీ కూడా అన్ని క్రీస్తు శిలువను గురించినటువంటి ఆ విషయాలన్నీ కూడా చాలా విషయాలు రాయబడండి అన్నమాట. అప్పుడు అక్కడ వారు ఆ లేఖనాలన్నీ పరిశీలిస్తే అది వాస్తవమే అని తేలిందన్నమాట. అది వాస్తవమే అని తేలిందన్నమాట. కాబట్టి లేఖనాలలో ఉంది ఏంటంటే చెప్పిందే జరిగింది. ఆ లేఖనం ఏం చెప్పిందో అదే జరిగింది. లేఖనముల్లో
నెరవేర్పది అన్నమాట, ప్రవచనాల నెరవేర్పది. కాబట్టి ఇవి మరి జరుగుతుందన్నమాట ఇది ఇట్లా. కాబట్టి ఆ ఇల్లు వాక్యముతో నింపబడి ఉంది. మనం వాక్యంతో నింపబడాలా. వాక్యం మనల్ని భద్రం చేసిద్ది, వాక్యం మనల్ని బ్రతికించిద్ది, వాక్యం మనల్ని ఆదరించిద్ది, వాక్యం మనల్ని పోషించే వాక్యం మనల్ని క్రీస్తు రాకడ కొరకే సిద్ధపరిచే వాక్యం ఇది అన్నమాట. దేవుని వాక్యము లేకపోతే మన హృదయాల్లో ఏ పాపం దాగి ఉందో మనం త్వరగా కనుక్కోలేం. వాక్యము మనల్ని హెచ్చరిక చేసిద్ది, వాక్యం మనల్ని ఖండించిద్ది, వాక్యం మనల్ని బుద్ధి చెప్పిద్ది, మనల్ని సవరించిద్ది. ఎన్నో సంగతులు మనకు తెలుసు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి వాక్యముతో నింపబడిన గృహం, వాక్యంతో నింపబడిన గృహం. నాలుగోదిగా మనం చూస్తామన్నమాట. 23వ వచనం అండి. 1వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు వారు యూస్తు అనబడిన మారుపేరు గల బర్సబా అనబడిన యేసేపు మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లు ప్రార్థన చేశారు. అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ పోగొట్టుకున్న ఈ పరిచర్యలో వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచమనిది అన్నమాట. ఏర్పరచుకున్న వారిని కనపరుచుకోమని అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఒక అపాయింట్మెంట్ రాస్తుంది. ఈ అపాయింట్మెంట్ వాళ్ళే డైరెక్ట్గా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు. ఇక్కడ నీ నిర్ణయం చెప్పయ్యా, నీ నిర్ణయం ఏదైతే అదే అని చెప్పేసి అన్నమాట. మేము నియమించుకోవటం కాదు, మేము ఆ స్థానంలో పెట్టుకోవటం కాదు, కానీ నీ నిర్ణయం ఏమైంది అనేది, నీ నిర్ణయం మాకు కావాలి అనేది అన్నమాట ఆయన నిర్ణయం. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితాల్లో 4వ స్టెప్ ఏంటంటే సహవాసంతో ఉండటమే కాదు, ప్రార్థనలో నిలబడటమే కాదు, వాక్యముతో నింపబడటమే కాదు, దైవ నిర్ణయానికి మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనం దైవ నిర్ణయానికి అప్పగించుకుంటామో దేవుడు మంచి మార్గాన్ని ఆయన చూసుకుంటాడు. ఆయనే చూసుకుంటాడు, మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి దేవుని నిర్ణయంతో నింపబడిన ఇల్లు అని ఆ ఇల్లు. కాబట్టి మన ఈ క్రీస్తు కేంద్రీకృత కుటుంబంలో మన నిర్ణయాలుగా ఉండకూడదు. దైవ నిర్ణయం ఏదైతే అది దానికి మనం ఒప్పుకోవాలి అన్నమాట. కొన్ని చోట్ల ఎలా ఉంది, కొన్ని చోట్ల అలా లేదు. మేము చెప్పింది నువ్వు చేయాలా, మేము చెప్పింది నువ్వు చేయాలా అన్నారు కొంతమంది. కొన్ని సంఘాలు అలానే ఉంది. సేవకుడు కీలు బొమ్మలు అన్నమాట. కీలు బొమ్మలు, అక్కడికి సేవకుడికి స్వాతంత్రత ఉండదు. ఏది చేద్దామన్నా కూడా ఉండదు. ఒక మీటింగ్ పెడదామన్నా స్వాతంత్ర్యం ఉండదు, ఒక పరిచర్య చేద్దామన్నా స్వాతంత్ర్యం ఉండదు, ఏదైనా ఒక వెహికల్ కొనుక్కొని స్వార్థ చేద్దామన్నా స్వాతంత్ర్యం ఉండదు. ఎందుకు అవన్నీ అంటారు, అవన్నీ ఎందుకు అని అంటారు. ప్రతి దానికి ఆటంకాలు, నిర్ణయాలు లేవు. దేవుని నిర్ణయం అక్కడ లేదు. సేవకుడు ప్రార్థన చేసి ఇది చేద్దామనంటే ఆ నిర్ణయం లేదు అక్కడ. కాబట్టి మనం చూద్దాం ఈ రోజున ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి సంఘాల్లో. దేవుని నిర్ణయం కంటే మనుషుల నిర్ణయాలు. ఒక వ్యక్తికి తెలియకుండా మనం ఏదైనా చేసేవంటి వాడు పోయి మరి సంఘాన్ని మొత్తానికి పుండు పెట్టేసేస్తాడు, సంఘాన్ని మొత్తాన్ని రేగొడతాడు అన్నమాట. కోతికి పుండు ఎలాగూ పుండు పడితే అది ఎట్టాగు అది మాందో రేగొట్టుకుంటే అట్లా రేగొడతా ఉంటారు. ఆత్మీయతంగా విశ్వాసంగా మనం దేవుని కొరకు పెదగాల పెంచబడాలా, దేవుని ఎదగాలని అయ్యేనూ ఉండవు. ఏకాడికి పుండ్లు పెట్టుకొని రేగొట్టుకుంటూ ఉంటారు. ఆ పుండిని రేగొట్టే వారమే తప్పితే పరిచర్య వారం ఉండదు అన్నమాట. అందుకనే దేవుని నిర్ణయంతో ఉండాలి మన కుటుంబాలు. దేవునికి అప్పగించుకోవాలా. నువ్వైనా నేనైనా మరి ఎవడైనా సరే దైవ నిర్ణయం నా కుటుంబంలో జరుగుతుందా, నా సంఘంలో జరుగుతుందా, నా పరిచర్యలో జరుగుతుందా అనేది మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. తర్వాత ఇంకొక మాట చెబుతా అన్నమాట. 2వ అధ్యాయము 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా పలకండి ఈ మాట. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. ఇక్కడ పండగ అనుభవం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పండగ అనుభవం. పండగ ఎప్పుడు మనకి అసలు పండగ ఎప్పుడు
ఎవరు మాట్లాడరా? సరే నేనే మాట్లాడతా. మనకు ప్రతిరోజు పండగే. మరి ముఖ్యంగా ఇంకెప్పుడు పండగ? ఆదివారం పండగ. ఇంకెప్పుడు పండగ? బంధువులు స్నేహితులు మనం ఒక చోట కూడితే పండగ. ఈ CCM టీం అనేది ఇంకా ప్రూఫ్లకు రాలా, ప్రూఫ్ కాలా. ఇది కావాల. పండుగ అనేది ఒకటి జరగాల. అది జరిగితే కనుక ఈ CCM గ్రూప్ అనేది అప్పుడు అది ప్రూఫ్ లోకి వచ్చినట్టు అనమాట. ఇంకా ప్రూఫ్ లోకి రాలేదన్నమాట. పండుగ జరగలే ఒక్క చోట కూడా. అందుకే నేనే చేద్దాం అనుకుంటున్నా పండగ. ఈ పండగ దినానికి మీరు అందరు రావాలి, ఖర్చు పెట్టుకొని రావాలి. ఛార్జీలు ఖర్చు అవసరమైతే ఒక ఛార్జీ ఇచ్చి పంచుతాను అందరికి, దేవుని స్తోత్రం కలుగునాక. కాబట్టి పండగ అనుభవం ఉండాలండి. పండగతో నింపడాలి మనం. ప్రతిరోజు పండగ అనుభవం అన్నమాట. కొంతమంది అయితే టైం గ్రూప్ వస్తుందని అంటే, గ్రూప్ టైం అవుతుందంటే ముందుగానే రెడీ అవుతా అన్నమాట. నేను చూడు ఎలా రెడీ అయ్యాను. సంతోషం ఉందా నీకు? పండుగ అంటే ఏంటో కదండి, సంతోషం. ఏదో డౌట్ఫుల్ గా ఏదో కథ అది కాదు. పండుగ అంటే ఏంటో సంతోషం అంతే. కొత్త బట్టలు, కొత్త తిండి, కలుసుకోవటం, మాట్లాడుకోవటం, అన్ని చేసుకోవటం అన్నమాట. అవి లేకపోతే ఏముంది? మనం ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతున్నాం కొద్ది రోజుల్లో. ఇక మనం కలుసుకోం అన్నమాట. ఒకవేళ ఈ రాత్రి నన్ను ప్రభు పిలుచుకుంటే, రేపు ఈ రాత్రి నేను మీరు నన్ను కలుసుకోగలుగుతారా? వచ్చి నా పిల్లల్ని, నా బంధువులు, నా భార్యని చూసి వెళ్తారు మీరు. ప్రయోజనం ఏముంది? పండుగ ఒక రోజు కూడా చేసుకోకపోతే. పండుగ చాలా ఇంపార్టెంట్. పండుగ లేకపోతే ఈ జీవితంలో, మా జీవితంలో అర్థమే లేదు. దాంట్లో ఈ పండుగ అనేది జరగాల. అంటే ఏంటంటే ఇక్కడ పండుగ అంటే ఏందో చెబుతున్నాడు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. అది పండుగ. అందరూ ఒక చోట కూడిరి. ఎందుకు కూడారు? పండుగ కలిపింది వాళ్ళని. పండుగ ఒక చోట కలిపింది అన్నమాట వాళ్ళని. కాబట్టి ఆ రోజు మంచి తిండి, మంచి బట్ట కాదు, కానీ మనకు ముఖ్యమైనది మనం ప్రార్థన, పాటలు, వాక్యము, సాక్ష్యాలు, ఇవన్నీ ఇంపార్టెంట్. కలుసుకోకుండా చేయటం లేదు. కాబట్టి పండగ దినం ఇంకా దీని గురించి వివరించాలంటే నాకంటే కూడా మీకు ఇంకెక్కువ తెలుసు కాబట్టి ఇంకా అక్కడితో నేను వదిలేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే అందులో మరి ఆరోదిగా మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. ఇక్కడ తర్వాత 4వ వచనం కూడా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. చూసావా? ఆ ఇంట్లో వారు కూడి ఉన్నందున గొప్ప కార్యం జరిగింది అక్కడ. వారందరి మీద, కొంతమంది మీద కాదు, లేదా ఒకరిద్దరి మీద కాదు, లేదా సగం మంది మీద కాదు, లేదా 35 మంది మీద కాదు, అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. పరిశుద్ధాత్మకు వాళ్ళందరిలో యోగ్యులు ఉన్నారా అంటే, యోగ్యులు అయోగ్యులని కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మకు ముఖ్యం. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, కాపుదల, ఆవరితం అనేటువంటిది అది ఎవరి మీదకైనా సరే పరిశుద్ధాత్మ. ఒకప్పుడు నేను ఎవరిని? ఎన్నో బలహీనతలు, బొరపాటు, అవిధేయతలు, పాపములు, ఇచ్చలు, కోరికలు కలిగినటువంటి వారు. ఎప్పుడైతే క్రీస్తుని నిర్ణయం హృదయంలోకి తీసుకున్నాను, నీటి బాప్తిస్మందు సాక్ష్యం ఇచ్చాము అంటే దేవుని ఆత్మ కుమ్మరింపు మన మీదకి వచ్చేసింది. ఆనాడు ఆత్మ కుమ్మరింపే కాదు, ప్రతి దినం, ప్రతి నిత్యం కూడా దేవుని ఆత్మ చేత మనం నింపబడవలసినటువంటి వారమే ఉంటున్నాం. నేను ఎప్పుడు నింపబడ్డానని చెప్పడం కాదు, అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు కావాలి ప్రజెంట్ అనేది. కాబట్టి దేవుని నిర్ణయం, దేవుని ఆత్మ నింపుదల. తర్వాత మనం చూస్తున్నాం, తర్వాత వాళ్ళందరి మీదకి దైవాశీర్వాదము దిగి వచ్చాను అన్నమాట. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడంటే ఆశీర్వదించాను వారిని అనేది మనం చూస్తాం అన్నమాట. ఆశీర్వదించాను.
దేవుడు వారిని మరి వీరు వారు అని భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా దేవుడు అన్నమాట వారి మీదకి ఏదైతే రావాలని ఉద్దేశించాడో అది వారి మీదకి వచ్చేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఆశీర్వదించాను అన్నమాట. కాబట్టి ఈ ఆశీర్వాదం అనేది మరి ఆశీర్వాదంతో నింపబడినటువంటి ఇల్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ మాట మనం దేవుని వాక్యం నుంచి మనం చూడవచ్చు అన్నమాట. 2వ అధ్యాయము 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకొని, ఇదియోగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి ఒక్కొక్కరికి పంచిపెట్టింది. మరియు వారి ఏక మనసుకులే ప్రతిదినం దేవాలయంలో తప్ప కూడుకొనసు, ఏంటంటే రొట్టె విరుచు, దేవుని స్తుతించు, ప్రజలందరూ దయ పొందిన వారైరి. ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనసు, ప్రభు రక్షణ పొందుతున్న వారి అనుదినం చేర్చుకొనిచుండెను. ఇది దేవుని ఆశీర్వాదం. అది ప్రతి ఒక్కరి మీదకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఏర్పాటు ప్రభు మనకి ఎంతో మన ప్రభు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు కేంద్రీకృత కుటుంబం ఉండవలసిన ముఖ్యమైనటువంటి లక్షణం, ఒకటి దేవుని సహవాసం, రెండవది ప్రార్థన, మూడవది వాక్యముతో నింపబడాలి, నాలుగవదిగా దైవ నిర్ణయమే ఉండాలి కానీ మానవుని నిర్ణయం ఉండకూడదు, ఐదవదిగా పండగతో ఉండాలి, సంతోషం పండగ చూపిస్తుంది. అలానే ఆరోది పరిశుద్ధాత్మకు మరి స్థావరం అక్కడ ఉంది, స్థలం ఉంది అక్కడ. తర్వాత దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఇలాంటి దివ్యమైన లక్షణాలతో ప్రభు మనల్ని రానున్న దినాల్లో దీవించి ఆశీర్వదించను గాక. ఈ చిన్న లేఖన భాగాలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్.